పుష్ప ఏమ్మా కాలేజీకి టైం అయిందమ్మా. బయలుదేరుతున్నాను. ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా. బిఏతో ఆపేయాలంటే అయిపోతుంది. ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొచ్చావు. ఈ సంవత్సరం కూడా గడిస్తే. ఎలాంటి గొడవ అంటే? అదేనమ్మా, నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావుగా. ఎందుకమ్మా అలా డొంక తిరుగుడుగా మాట్లాడతావు? నీకు తెలియకుండా ఎవరైనా కుర్రాన్ని ప్రేమించేస్తానేమోనేగా నీ భయం. నీ భయం తప్పు కాదమ్మా. మారుతున్న కాలంలో ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఇలా బాధపడడం సహజం. కానీ బాధ్యతగా ఆడది ఎప్పుడూ దారి తప్పదు. భయం నీ మీద కాదమ్మా, నా జీవితం నాకు నేర్పిన భయం. ఆ భయానికి గుర్తైన నేను ఆ బాధ్యతను ఎన్నటికీ మర్చిపోను. ఓకే? అబ్బబ్బబ్బబ్బబ్బ, వెధవ కరెంటు గంటకు 6 సార్లు పోయి వస్తుంది. అలా ఎందుకు పోతుంది అని అడిగితే అమెరికాలో జలపాతం ఎండిపోయింది, ఇండియాలో కరెంటు పోయిందంటారు. ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో. అబ్బబ్బబ్బబ్బ, ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ వెధవ బల్లోటి నిమిషానికోసారి ఏడుస్తూ ఉంటుంది. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను నీతో ఎప్పుడు మాట్లాడను? ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను. పిఎఫ్ గ్రాట్యుటీ వస్తాయి. వెధవ డబ్బు చేతిలో పడగానే తుఫాన్ గాలికి పాకలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసేయాలి. అదిగో బయలుదేరిచింది, శుభం. వెంటనే ఒప్పేసుకో. కుర్రాన్ని కూడా చూశాను. ఇదిగో ఫోటో, డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి. సారీ నాన్న, నా చదువు పూర్తయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి.